శ్రీ గణేశాయ నమః శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభ స్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 15వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సప్తమి తిథి ఉదయం 5:51 వరకు తదుపరి అష్టమి. ఆశ్లేష నక్షత్రం సాయంత్రం 4:57 వరకు తదుపరి మఖా నక్షత్రం. వృద్ధి యోగం ఉదయం 9:28 వరకు తదుపరి ధ్రువం యోగం. వాణిజ్యకరణం ఉదయం 5:51 వరకు తదుపరి భద్రకరణం. నేటి వర్జ్యం శేషవర్జ్యం ఉదయం 6:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:43 నుండి 12:34 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:13 నుండి 4:57 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక నేటి విశేషం బగళాముఖి జయంతి అనే ప్రత్యేకంగా చెప్పబడుతుంది. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ బగళాముఖి ఆరాధన వల్ల సమస్త శత్రుబాధలు తొలగిపోతాయి, ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా భూత బాధ ఏదైతే ఉన్నదో అది తొలగిపోతుంది అని శాస్త్రవచనం. దీర్ఘమైనటువంటి వ్యాధుల నుండి నివృత్తిని పొందాలి అంటే బగళాముఖి దేవి యొక్క ఆరాధన చేయాలి అని శాస్త్రవచనం. అట్లాగే ఈ బగళాముఖికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ ఈనాడు చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. అందున ఈనాడు అష్టమి తిథి చాలా విశేషం. ఈ అష్టమి తిథి నాడు దుర్గమమైనటువంటి అంటే దుర్భేద్యమైనటువంటి చాలా భీకరమైనటువంటి బాధల నుండి కూడా మనకి విముక్తిని గావించేటటువంటి శక్తి స్వరూపిణి దుర్గా. అటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క స్తోత్రపారాయణ ఈ అష్టమి తిథి నాడు చేయటం వల్ల చాలా విశేషం. దుర్గే స్మృత హరసిభీతిమశేష జంతోహో. దుర్గా అనేటటువంటి పవిత్ర నామాన్ని స్మరిస్తే చాలు సమస్త జీవుల యొక్క భయాలను అమ్మ పోగొడుతుంది. స్వస్తే స్మృతాం అతిమతీవ శుభాన్ దదాసి. పరమ మంగళాలను అమ్మ ప్రసాదిస్తుంది. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య. దారిద్ర్యాన్ని దుఃఖాన్ని అంటే దుఃఖాన్ని శోకాన్ని పోగొట్టేటటువంటి జగదంబ దుర్గా కాత్వధన్య. ఆవిడకాకి ఇంకెవరు. సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. సమస్తమైనటువంటి కామ్యాలను సిద్ధింపజేసి సమస్తమైనటువంటి ఉపకరణాలను అంటే మనకి ఏది కావాలో అది ప్రసాదించేటటువంటి అమ్మ ఆర్ద్ర చిత్త అంటే నిర్మలమైనటువంటి ఆర్ద్రమైనటువంటి మనస్సు. అంటే నా బిడ్డ నన్ను ఎప్పుడు పిలుస్తాడా, నా నామాన్ని ఎప్పుడు స్మరిస్తాడా, వాడిని అనుగ్రహిద్దామనేటటువంటి ఆర్తితో పిలిచినటువంటి భక్తుడి వైపు ఆర్ద్రమైనటువంటి మనస్సుతో చూచేటటువంటి అంబ జగదంబ దుర్గాదేవి. అమ్మల గన్నయమ్మ ముగురంబల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన అమ్మ తన్ను లోనమ్మిన అమ్మల మనమ్మున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుగా మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అంటాడు పోతనామాచ్యుడు భాగవతంలో. ఒక దుర్గాపాద సమాశ్రయం చేస్తే చాలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగురమ్మల యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. దీనివల్ల ఏమిటి అంటే మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వం అంటే సంపద, కవిత్వం అంటే విద్య, పటుత్వం అంటే శక్తి. ఈ మూడు కూడా సిద్ధిస్తాయి. అటువంటి ఈ అష్టమి నాడు దుర్గారాధన, దుర్గా స్తోత్ర పారాయణ ఇతోధికంగా చేసి పరాశక్తి యొక్క పరమ కృపకు అందరూ కూడా పాత్రులవుతారని ఆశిస్తూ దుర్గా నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం నేటికి లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలంగా ఉండబోతున్నాడో, ఏ రాశి వారికి ఏ దుస్తులు ధరించి కార్యాన్ని చేపడితే అది శుభావహంగా ముగుస్తుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ సప్తమి ఉదయం 5:51 వరకు మాత్రమే, తదుపరి అష్టమి. ఈరోజు బుధవారం, నక్షత్రం ఆశ్లేష. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో బుధ శుక్రులు, వృషభంలో రవి గురువులు, కర్కాటకంలో చంద్రుడు,
కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో కుజ, రాహువులు కనిపిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ఆలోచనని చేసి మాత్రమే ఏ పనినైనా చేస్తారు. అనాలోచిత నిర్ణయాలు, పూర్వం చేసిన వాటిని కూడా సరిదిద్దుకుంటూ కనిపిస్తారు. కుటుంబంలో ఐకమత్య వాతావరణం చక్కగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అధికారులతో క్రింది ఉద్యోగులు సమన్వయ భావంతో ప్రవర్తిస్తారు. వాగ్వివాదాన్ని లేకుండా తమకు తామే సర్దుకుపోతూ గోచరిస్తారు. దూరభార ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పటికీ కూడా చేయమని స్పష్టంగా చెప్పగలిగిన ధైర్యంతో ఉంటారు. ఏ విధమైనటువంటి వృత్తి వ్యాపార విషయంలో ఆదాయం తగ్గినప్పటికీ కూడా అసంతృప్త భావన ఏమాత్రమూ లేకుండా ఉండగలుగుతారు. బుధవారం సందర్భంగా మేషరాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. క్రింది ఉద్యోగులు అలాగే తోటి ఉద్యోగులు అనేటటువంటి వారిలో భేదం లేకుండా సమన్వయ భావంతో ఉంటారు. సుహృద్భావ వాతావరణాన్ని కలిగి ఉంటారు. వారికి సహాయ సహకారాలు అందిస్తూ కనిపిస్తారు. దైవానికి సంబంధించినటువంటి దాన ధర్మాల సమర్పణ భావంతో ఉంటారు. సకాల నిద్ర భోజన సౌకర్యాలని వారికి వారే ఏర్పాటు చేసుకుంటారు. దూరభార ప్రయాణాలని పూర్తిగా మానుకుంటారు. సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని మాత్రమే తక్కువ దూరమైనా సరే చేస్తారు. ముఖ్యంగా వాతావరణ ప్రభావం తమ మీద విరోధకరంగా ఉండకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ కనిపిస్తారు. ఇంట్లో వృద్ధులు అనారోగ్యవంతులు ఉన్నట్లయితే వారి విషయంలో తగినటువంటి వైద్య పరీక్షలు చేయించుకుంటూ ప్రతిక్షణం పర్యవేక్షిస్తూ కనిపిస్తారు. బుధవారం సందర్భంగా మేషరాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీదేవి. దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి నీలం. నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సకాల నిద్ర భోజనాలని ఏర్పాటు చేసుకుంటారు. దూరభార ప్రయాణాలని చేస్తారు. వినోద విహారయాత్రల్లో నిమగ్నమై ఉంటారు. విదేశాల్లో ఉండేటటువంటి వారు మరింత ఉత్సాహకరంగా ఉండగలుగుతారు. వినోద విహారయాత్రల కారణంగా తల్లిదండ్రుల్ని లేదా ఆత్మీయులైనటువంటి బంధువుల్ని అక్కడికి ఆహ్వానిస్తారు. వచ్చినప్పటికీ రాకున్నప్పటికీ కూడా వారి పట్ల చాలా మర్యాదతో వ్యవహరిస్తూ ఉంటారు. అధికారులతో ఏ విధమైన పేచీభావం లేకుండా ఉంటారు. అపనింద ఎక్కడ వస్తుందో అనేటటువంటి భయంతో కాలాన్ని గడుపుతూ చాలా జాగ్రత్తగా తమ విధానాన్ని పరిరక్షించుకుంటూ కనిపిస్తారు. వృత్తి వ్యాపారాల్లో వచ్చేటువంటి ఆదాయం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా లక్ష్య పెట్టరు. దాని కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు ఈ రోజున ఈ రాశివారు. బుధవారం సందర్భంగా మిథున రాశి వారికి కలిసొచ్చే దైవం కనకదుర్గాదేవి. ఈశాన్య దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి నలుపు. వీరి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే ప్రతిక్షణం మానసికమైనటువంటి భయంతో ఉంటారు. ఏది జరగరానిది జరుగుతుందో అనేటువంటి ఆలోచనతో ఉంటారు. అట్లాంటిది ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఎవరో చెప్పినటువంటి మాటల కారణంగా మానసికమైనటువంటి భయంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇంటికి వచ్చినటువంటి బంధువులు మిత్రులు ఆత్మీయులు అయినటువంటి వారు కుటుంబంలో విషయాలను తెలుసుకోవాలని తహతహలాడతారు. కానీ కుటుంబ గోప్యతని పాటించడం చాలా చాలా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. పెట్టుబడిని పెట్టేటువంటి విషయంలో దూకుడుతనం ఏమాత్రమూ సరి కానే కాదు. విద్యార్థులు రాసినటువంటి పరీక్షల్లో విశేష విజయాన్ని సంపాదించే అవకాశం ఏమాత్రమూ ఉండకపోవచ్చు. నిరుద్యోగులు చేసినటువంటి ప్రయత్నాలు ఫలించడం కూడా ఏమాత్రము ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఆదాయం చాలా చాలా మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా వచ్చే అవకాశం లేదు. వ్యావసాయికమైనటువంటి భూముల మీద ఆదాయం ఏమాత్రం ఉండనటువంటి కారణంగా వాటిని తీసివేద్దామనే ఆలోచనకు వస్తారు. తీసివేయడం అనే ఆలోచన ఏమాత్రము సరి కానే కాదు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు.
తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా కూడా ఉంటారు. తమ సంతానం ఎక్కడైనా విదేశాల్లో కానీ చదువుతూ ఉన్నా లేదా ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నా అక్కడికి ఒకసారి వెళ్ళాలి, చూడాలి అనే ఆలోచనకు వస్తారు. ఆర్థికమైనటువంటి వెసులుబాటు అంతగా లేనటువంటి కారణంగా వెళ్ళే ఆలోచనని తాత్కాలికంగా విరమించుకోగలుగుతారు. వివాహాది ప్రయత్నాలను చేస్తారు, పెద్దగా ఫలించే అవకాశం మాత్రం తక్కువ. తాము ఏదైనా ఒక సంస్థకి కానీ మఠానికి కానీ ఇతరమైనటువంటి ఆ తీరు సామాజిక సంస్థలకు కానీ అధినేతలు అయినట్లయితే ఏ విధంగానూ ఎన్నికల్లో పాల్గొనడం శ్రేయస్కరం కాదు. అనవసరమైన అపకీర్తి అపనింద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా న్యాయస్థానంలో ఇంకా అభియోగాలు అపరిష్కృతంగా కానీ ఉన్నట్లయితే తప్పక వ్యతిరేకత కలిగే అవకాశం ఉంది. న్యాయస్థానపు తీర్పు అనుకూలంగా ఉండే అవకాశం తక్కువ. అయితే వ్యయం మాత్రం ఎక్కువగా అయ్యే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తగా ఉండి తీరాలి. బుధవారం సందర్భంగా సింహరాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి ఎరుపు. వీరి అదృష్ట సంఖ్య నేటికి మాత్రం 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు, చేసినటువంటి పొరపాట్లను గ్రహించుకోగలుగుతారు. మౌనంగా నిదానంగా ఆచితూచి మాత్రమే మాట్లాడుతూ కనిపిస్తారు. రుణాన్ని ఏమాత్రము ఇయ్యరు. రుణాన్ని తీసుకునే ఆలోచనని పూర్తిగా మానేసుకుంటారు. రావాల్సినటువంటి బాకీల విషయంలో నిదానమైనటువంటి శైలితో మాట్లాడుతూ వచ్చినంత వరకు సాధించుకోగలుగుతారు. రాని వాటి విషయంలో గట్టి పట్టుదలని చూపించరు. అయితే వచ్చేటటువంటి తీరు ప్రయత్నాలని మాత్రం మధ్యవర్తితో చేస్తూనే ఉంటారు. న్యాయస్థానంలో ఏవైనా అభియోగాలు ఇంకా అపరిష్కృతంగా కానీ ఉన్నట్లయితే తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం బాగా గోచరిస్తోంది. అయితే ఖర్చు కూడా అంతగానూ న్యాయవాదులకి ఇయ్యవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. కన్యారాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం దుర్గాదేవి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి మాత్రం నలుపు. వీరి అదృష్ట సంఖ్య నేటికి 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని అతి ముఖ్యమైనటువంటి సంస్థలో పెట్టుబడి పెట్టే అవకాశం గోచరిస్తోంది. సంతాన అభివృద్ధి కోసమని ప్రత్యేక శిక్షణని ప్రత్యేకమైన గురువుల వద్ద ప్రారంభిస్తారు. కానీ ఫలితం మాత్రం మధ్యమంగా ఉండొచ్చు. విద్యార్థులు విజయాన్ని సంపాదిస్తారనే ఆలోచనతో తప్పక పరీక్షలకి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మధ్యమ శాతమే లభిస్తుంది తప్ప విశేష లాభం లభించే అవకాశం తక్కువ. కుటుంబంలో ఐకమత్య వాతావరణం మధ్యమంగా ఉంటుంది. సంఘర్షణ అయితే ఉండదు, కానీ అంత అనుకూలతాభావం కుటుంబంలో కుటుంబ సభ్యుల మధ్య ఉంటుందనే నమ్మకం లేకపోవచ్చు. అధికారులకి క్రింద ఉన్న ఉద్యోగులకి సమన్వయభావం మధ్యమంగానే ఉంటుంది. విశేషంగా ఉండే అవకాశం మాత్రం లేనే లేదు. ఇంతకుముందు చేయబడ్డ బదిలీలు ఏవైనా ఉన్నట్లయితే ఆ బదిలీలన్నీ రద్దయ్యే అవకాశం ఉంది. వివాహం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏమాత్రము ఫలించే అవకాశం ఈ రోజుకి మాత్రం లేదు. అయినప్పటికీ మాత్రం వివాహ ప్రయత్నాలని చేస్తూనే కనిపిస్తారు తల్లిదండ్రులు, ముఖ్యులు, ఆత్మీయులు అయినటువంటి వారు. తులారాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. వీరి కలిసొచ్చే రంగు నేటికి తెలుపు. వీరి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సంస్థని స్థాపించాలనే ఆలోచనతో తీవ్రమైనటువంటి ప్రయత్నాలను చేస్తూ కనిపిస్తారు. ఈ ప్రయత్నంలో ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. లెక్క లేకుండా పెట్టుబడిని పెట్టేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినప్పటికీ కూడా పెట్టుబడిని విశ్వాసంతో ఎక్కువగా పెట్టి నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. దూరభార ప్రయాణాలను హెచ్చుగా చేసేటువంటి కారణంగా శారీరకమైనటువంటి అలసటకి గురవుతారు. సకాల నిద్ర భోజనాలు పూర్తిగా కరువయ్యే అవకాశం గోచరిస్తోంది. తాత్కాలికంగా ఆరోగ్యం దెబ్బతిని 2-3 రోజుల పాటు పనికి వెళ్ళలేనటువంటి స్థాయిలో కూడా ఉండొచ్చు. విద్యార్థులు పరీక్షల కోసమని ప్రయత్నాన్ని చేసినట్లయితే పరీక్షల్లో మధ్యమ స్థాయి ఫలితాలనే పొందుతారు తప్ప ఉత్తమ శాతం పొందే అవకాశం చాలా తక్కువ. వృశ్చిక రాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం లక్ష్మీదేవి.
ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. వీరి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి సంఘర్షణకి గురవుతూ కనిపిస్తారు. స్వదేశంలో ఉండేటటువంటి తల్లికో తండ్రికో లేక ముఖ్యులకో అనారోగ్య భావం కలిగిందనేటువంటి ఆలోచనతో స్వదేశానికి విదేశాల నుండి రావాలా వద్దా అనేటటువంటి ఆలోచన సంఘర్షణతో ఉంటారు. ఎవ్వరికీ కుటుంబ సభ్యులకి ఇష్టం లేకుండా ఆ ప్రయాణం ఉండే కారణంగా ఎటు తేల్చుకోలేనటువంటి స్థితిలో ఉండొచ్చు. ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి భాగస్వాములతో తాత్కాలికమైనటువంటి విరోధభావం ఏర్పడవచ్చు. వారు వ్యాపార రంగంలో కానీ ఉన్నట్లయితే భాగస్వాముల నుండి మరికొంత మొత్తాన్ని పెట్టుబడిగా అడేటటువంటి కారణంగా భాగస్వాముల్లో విరోధభావం స్పష్టంగా కలిగి తీరుతుంది. ధనురాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం సరస్వతీదేవి. వీరికి పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. వీరి నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి వ్యాపారం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా పెట్టుబడిని పెట్టగలిగినంత ఆదాయం రావడం చెప్పుకోదగ్గటువంటి విశేషం. ముఖ్యంగా వ్యావసాయికమైనటువంటి ఆదాయం విశేషంగా వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. పండ్ల తోటల మీద అలాగే కూరగాయల మీద మంచి ఆదాయం లభించే అవకాశం గోచరిస్తుంది. ఉండేటటువంటి వ్యావసాయిక స్థలానికి మరమ్మతులు కూడా అదే స్థాయిలో చేయించవలసి రావచ్చు. కొద్దిగా మానసిక అనుతాపంతో ఉంటారు. అయినా ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురి కారు. శారీరక శ్రమ మాత్రం హెచ్చుగా ఉండే అవకాశం గోచరిస్తుంది. మకర రాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం దక్షిణామూర్తి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నేటికి నలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనిని స్వయంగా చేస్తారు. ప్రతి పనిని స్వీయ పర్యవేక్షణలో ముగిసేలా చేసుకుంటారు. అధికారులతో మాట్లాడినా క్రింది వారితో మాట్లాడినా విరోధభావం లేకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ కనిపిస్తారు. ముఖ్యంగా వాహనాల మీద ప్రయాణించేటువంటి సందర్భంలో వాహన స్థితిగతిని నడిపేటటువంటి అని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుని చూడాలి. వాహనాన్ని నడపడమే తమ ఉద్యోగంగా ఉంటుండేటటువంటి వాళ్ళు. అలాగే విద్యుత్తు మొదలైనటువంటి పరికరాలతో మరమ్మతుల్ని సాగించేటటువంటి వారు, ఇతరమైనటువంటి వెల్డింగ్ పనులన్నీ వాటిని చేసేటటువంటి వారు, అలాగే నీటికి సంబంధించినటువంటి నియంత్రణ చేస్తుండేటువంటి ఉద్యోగాలను చేసేటటువంటి వారు కొద్ది జాగ్రత్తగా వ్యవహరించగా తప్పదు. ఈ రోజున కుంభరాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం గణపతి. వీరికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. తెలుపు రంగు నేటికి కలిసి వచ్చేటటువంటిది. వీరి అదృష్ట సంఖ్య నేటికి 7. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి గురు లాభం కలుగుతుంది. కానీ ఏ గురువునైనప్పటికీ కూడా శృతి మించి నమ్మడం ఏమాత్రం సరికాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. దానికి విరాళాలని వాటిని ఇచ్చేటువంటి ఆలోచనలో కుటుంబ సభ్యులతో చిన్న సంఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించుకుని మాత్రమే ప్రయత్నించాలి. లేని పక్షంలో కుటుంబంలో అనవసరమైన విభేదాలు కలిగే అవకాశం ఉండొచ్చు. వృత్తి వ్యాపారాల్లో ఆదాయం పెద్ద గొప్పగా ఉండే అవకాశం లేదు. ఉన్నప్పటికీ కూడా పెట్టుబడికి మాత్రమే సరిపోతుంది తప్ప లాభాన్ని తీసుకోగలిగిన అవకాశం ఉండకపోవచ్చు. ఇతరమైనటువంటి వ్యవహారాలు ఏమున్నప్పటికీ వాటిలో మధ్యవర్తిగా తలదూర్చడం కానీ లేదా నిర్ణయాన్ని చేయడం కానీ సూచనల్ని సలహాలని ఇవ్వడం కానీ ఏమాత్రమూ సరి కానే కాదు. విద్యార్థులు చేసేటువంటి సర్వప్రయత్నాలు ఫలిస్తాయి. వారు పై ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నాలకి అనుకూలత గోచరిస్తూ ఉంటుంది. నిరుద్యోగంతో ఉండేటటువంటి వాళ్ళు ఉద్యోగానికి కానీ ప్రయత్నించినట్లయితే తప్పక ఉద్యోగ లాభం ఉండనే ఉంది. మీనరాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం సూర్యభగవానుడు. దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు ఎరుపు. నేటికి వీరి అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం.
శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. బుధవారం పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళకి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. బుధవారం పుట్టిన స్త్రీ పురుషులకి చాకచక్యం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వెంటనే పరిష్కరించగలిగే శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించేటటువంటి లక్షణం కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచిస్తూ రకరకాలుగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. ధనం ఖర్చు అయిపోయినప్పటికీ అవసరానికి ఏదో ఒక విధంగా వీళ్ళకి ధనం వచ్చి చేరుతూ ఉంటుంది. వీళ్ళు జీవితంలో రకరకాలుగా రాణించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే బుధవారం పుట్టిన వాళ్ళు ప్రత్యేకంగా జ్యోతిష శాస్త్ర రంగంలో రాణిస్తారు, టెక్నికల్ రంగంలో రాణిస్తారు. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వ్యాపారాలు షేర్ మార్కెట్ వ్యాపారం. ఈ వ్యాపారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా బుధవారం పుట్టిన స్త్రీ పురుషులకి అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రతి బుధవారము గోమాతకు ఆకుకూరలు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలాగే బుధవారం తులసి పూజ చేస్తే బుధవారం పుట్టిన వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. బుధవారం పుట్టిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ప్రతి బుధవారం సాయంత్రం తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి తులసి కోటలో గులాబీ పూలు తెల్లటి పుష్పాలు ఉంచి అరటిపండు ముక్కలు నివేదన చేసి ఓం బృందావన్యై నమః అనే మంత్రాన్ని జపిస్తూ తులసి కోట చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే బుధవారం రోజు నానబెట్టినటువంటి పెసలు గోమాతకు తినిపించటం, లేదా 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా బుధవారం పుట్టిన వాళ్ళు జీవితంలో త్వరగా మంచి సత్ఫలితాలను సాధించవచ్చు. అలాగే నెలకొకసారి బుధవారం పూట బూడిద గుమ్మడికాయ దానం ఇస్తే కూడా వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీళ్ళు ఆరాధించవలసిన దైవం గణపతి, విష్ణుమూర్తి. వీలైనప్పుడల్లా గణపతి ఆలయ దర్శనం చేయటం, విష్ణు ఆలయ దర్శనం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అన్ని విఘ్నాలు తొలగింపజేసుకొని జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించాలంటే ప్రతిరోజు గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా జీవితంలో త్వరగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గురువారం పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.